హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. గాయస్, మనకు ఏపీపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి మనకు తానేదర్ సంబంధించినటువంటి పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తానండి వాటికి సంబంధించినటువంటి ఎన్ని పోస్టెస్ ఉన్నాయి అండ్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు అండ్ వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీ వివరాలు ఉన్నాయి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి వీటికి సంబంధించి ఇది వచ్చేసి ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించి ఇది టోటల్గా వచ్చేసి 10 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగిందండి. చూసుకోవచ్చు వాటికి సంబంధించి. అండ్ పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే 20,600 నుంచి 63,660 వరకు అయితే మనకు పే స్కేల్ ఉంటుంది. అండ్ ఇక్కడ 18 నుంచి 30 ఇయర్స్ వరకు యాజ్ ఆన్ ద 1/7/2025 నాటికి మీరు ఖచ్చితంగా ఈ ఏజ్ లిమిట్ కలిగిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు అఫీషియల్ మనకు ఏపీపీఎస్సీ అఫీషియల్ సైట్ ద్వారా అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుంచి అంటే 11/9/2025 నుంచి 1/10/2025 అప్ టు 11 PM వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు అండి. ఇక అప్లికేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చండి. అండ్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ వచ్చేసి ఎలా చేయాలో మేము సపరేట్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఎస్సీ బైఫర్కేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఎస్సీ క్లాసిఫికేషన్ ఇన్ అప్లికేబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎస్సీ కమ్యూనిటీ వారిగా ఉండడం జరుగుతుంది. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ద డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ అనౌన్స్డ్ సపరేట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి కాకుండా మనకు ఈ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే టోటల్గా వచ్చేసి మనకు 10 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ఇది కూడా ఫ్రెష్ వేకెన్సీస్ అన్నమాట, ఎలాంటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే కాదండి. మనకు చూసుకోవచ్చు తానేదర్కి సంబంధించినటువంటి ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వీటికి సంబంధించి చూసుకోవచ్చు అకాడమిక్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేద్దామండి. మనం ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసుకోవాలి ఒక విషయాన్ని, యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి ఖచ్చితంగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేబుల్ అండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బీ ద క్రూషియల్ డేట్ ఫర్ ద క్యాలిక్యులేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవరికి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్లయితే అప్లికెంట్ పొసెస్ ద ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, ఒకవేళ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పెట్టినా వాటికి సంబంధించి మనకు కమిషన్ ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్తో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్ ద ఇంటర్మీడియట్ అండి. ఓన్లీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులు అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకు ఇంటర్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా అడగడం జరిగింది. అండ్ ఫిజికల్ రిక్రూట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫర్ ది పోస్ట్ ఆఫ్ తానేదర్ సర్వీసెస్ ఎవరైతే మేల్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో 163 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అనేసి ఇవ్వడం జరిగింది. నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ ఇన్స్పిరేషన్ యాజ్ ద చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్ ఫుల్ ఇన్స్పిరేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఫిజికల్ సంబంధించినటువంటి ఉమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ విషయానికి వచ్చేసి మీకు సపరేట్ వీడియో చేస్తానండి, క్లియర్ కట్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అండ్ ఇక్కడ కొన్ని జీవోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. యాజ్ పర్ ది జీవో ఎంఎస్ నెంబర్ 282 ప్రకారం దానికి సంబంధించినటువంటి జీవోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ రిజర్వేషన్ పరంగా కూడా రిజర్వేషన్ అంశాలు కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుందండి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నో రిజర్వేషన్ షెల్ బీ మేడ్ ఫర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ బెంచ్ మార్క్స్ సంబంధించినటువంటి పీబీటీ క్యాండిడేట్స్ ఉంటారో వాటికి సంబంధించిన పర్టికులర్ రూల్స్ కూడా జీవోస్ కూడా ఉండడం జరిగింది. అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీరైతే.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి, రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా 95% లోకల్కే ఇవ్వడం జరుగుతుంది ఈ పోస్టులకు సంబంధించి. ఎవరైతే తెలంగాణ నుంచి అప్లై చేస్తారో వాళ్ళకి 5% అనేది ఉండడం జరుగుతుంది. అండ్ డెఫినేషన్ కూడా ఉందండి, లోకల్ రిజర్వేషన్ ఎవరు అవుతారు అండ్ లోకల్కి సంబంధించి ఎలా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనేసి. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. అండ్ ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్ లిస్ట్ ఉంది. అండ్ ఇక్కడ డిస్టిక్ వైర్గా డివిజన్ వారికి ఇవ్వడం జరిగిందండి. నేమ్ ఆఫ్ ద ఈస్ట్ వైల్ డిస్టిక్ అండ్ నేమ్ ఆఫ్ ద ఈస్ట్ వైల్ డివిజన్కి సంబంధించి చూసుకోవచ్చు. శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి మనకు డివిజన్ ఏదైతుందంటే శ్రీకాకుళం అవుతుంది. విజయనగరం సంబంధించి విజయనగరం అండి. అండ్ విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరుకు సంబంధించి డివిజన్లో వారిగా ఉండడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి సంబంధించి కాకినాడ, చిత్తూరుకి సంబంధించి ఇక్కడ డివిజన్లుగా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మనకు 13 డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే డివిజన్ల వారిగా సపరేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మ్యాక్సిమం వచ్చేసి 18 ఇయర్స్ అండి. మినిమం వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అండి. యాజ్ ఆన్ ద 1/7/2025 నాటికి యాజ్ పర్ ద GOMS నెంబర్ 37 ప్రకారము ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. నో పర్సన్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ లెస్ దెన్ 18 ఇయర్స్ అండి. మోర్ దెన్ 30 ఇయర్స్ అంటే బిలో 17 ఇయర్స్ క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అండ్ అబోవ్ 30 ఇయర్స్ క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అండి. కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫర్ SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఎలా అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు APPSC అఫీషియల్ OTPR రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకు పబ్లిక్ పోర్టల్లోనే మనకు APPSC అఫీషియల్ సైట్లోనే అప్లికేషన్ లింక్స్ అనేది ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అండ్ అప్లికేషన్ వివరాలు కూడా మీకు క్లియర్ కట్గా మరొక వీడియోతో చేస్తాను. అండ్ పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి, అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ కట్గా. అండ్ ఫీ విషయానికి వచ్చినట్లయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది అండ్ 80 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఉంటుంది. ఫర్ SC, ST, BC క్యాండిడేట్స్కి కొంతమంది క్యాండిడేట్స్కి ఫీ ఎక్సెప్షన్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. అండ్ ఫీ కూడా నాట్ రిఫండబుల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఖచ్చితంగా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆధారంగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్ అండి, ఒకవేళ మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనుకుంటే వీటికి సంబంధించి నేమ్ కానీ అండ్ ఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే 100 రూపీస్ అనేది ఈచ్ మీరు ఏదైతే ఎడిట్ చేస్తారో దానికి సంబంధించి 100 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇదే వీడియోలో చెప్తాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి Excel 2లో ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను. అండ్ సెంటర్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు మోస్ట్లీ 13 లేదా 14 డిస్ట్రిక్ట్స్లో మనకు ఎగ్జామినేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీ యొక్క జిల్లాలో మీకు ఎగ్జామినేషన్ దాన్ని ఏమంటారు పరీక్ష కేంద్రాలుగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని జీవోస్ ఉండడం జరిగింది, అది కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ Excel విషయానికి వచ్చినట్లయితే బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ ఉంది అండ్ స్కీమ్ ఆఫ్ సిలబస్ సంబంధించినటువంటి అంశాలు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ప్రొసీజర్ ఫర్ సెలక్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ఖచ్చితంగా మెరిట్ ఆధారంగా చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు అండి, ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ OCs అండ్ EWS వాళ్ళకి 40% ఉంటుంది, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, ఫర్ SC, ST క్యాండిడేట్స్కి 30% అనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈక్వల్ మార్క్స్ వచ్చినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్లో ఈక్వల్ మార్క్స్ వస్తే మన ఒక ర్యాంక్ బట్టి కానీ సిమిలర్గా వస్తే మాత్రం వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదంటే వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. అది కూడా క్లియర్గా ఇక్కడ మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది. అండ్ డిపార్ట్మెంట్ విషయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక కమిషన్ వచ్చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుందండి, పూర్తి బాధ్యత కూడా కమిషన్కే ఉంటుంది, కమిషన్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇక ఇది వచ్చేసి బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అండి, అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నర్సీపట్నం ప్లేన్ ఏరియాకి సంబంధించి లోకల్లో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, టోటల్గా ఒక పోస్ట్ ఉంది, టోటల్ చెప్తున్నా. అండ్ కాకినాడకు సంబంధించి ఏజెన్సీ ఏరియాలో మనకు లోకల్ కింద 3 పోస్టెస్ ఉండడం జరిగింది, అవి కూడా ST కమ్యూనిటీ వారిగా ఉండడం జరిగింది. టోటల్గా చూసుకోవచ్చు ఇక్కడ గిద్దలూరు డివిజన్ సంబంధించి లోకల్ అండి ఇది కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు BCA కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది, టోటల్గా ఒక పోస్ట్ అండి. అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్ డివిజనల్ ప్లేన్కి సంబంధించి ఓపెన్ కేటగిరీ కింద ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ చిత్తూరు వెస్ట్ ప్లేన్కి సంబంధించి SC గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ మాత్రమే ఉంది.
కడప డివిజన్కి సంబంధించి ఒక పోస్ట్, అది కూడా ఓపెన్ కేటగిరీ. అండ్ చిత్తూరు ఈస్ట్ ప్లేన్ డిస్టిక్ సంబంధించి ఒక పోస్టు, అది కూడా ఓపెన్ కేటగిరీ. అండ్ రాజంపేటకు సంబంధించి కూడా అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది, అది కూడా లోకల్ కింద ఓపెన్ కేటగిరీలో. టోటల్గా మనకు ఒక పోస్ట్ మాత్రమే ఉంది. మోస్ట్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగిందండి. ఒక కాకినాడ డివిజన్ ఏజెన్సీలో మాత్రమే 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 10 పోస్టర్స్ మాత్రమే ఉండడం అయితే జరిగింది. అది ఆ విషయాన్ని అయితే క్లియర్గా చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే విషయం వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించి రిటర్నింగ్ యాజ్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారంటే ఒక క్వశ్చన్ మాత్రమే అడగడం జరుగుతుంది. 45 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక పేపర్ 1 ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. అండ్ నార్మల్గా ప్రిలిమినరీ దగ్గర జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అడుగుతారు. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అది కూడా ఓఎంఆర్ బేస్లో అడగడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మినిట్స్ టైం ఉంటుంది. 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా 200 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చినట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అదొక విషయాన్ని కూడా మీరు క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి థానేదార్ సంబంధించినటువంటి ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే సబార్డినేట్ సర్వీస్ ఉంటుందో అందులో థానేదార్గా వర్క్ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. కేవలం 10 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ఎవరైతే అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.